అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు వినూత్న స్థాయిలో నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, దాంతోపాటుగా చెరువులను తలపిస్తున్న రోడ్లు, ట్రాఫిక్ జాములతో విలపిస్తున్న ప్రజలు అంటూ దాంతోపాటుగా సైదాబాద్ ప్రాంత జనాలకు నరకం చూపిస్తున్న స్టీల్ బ్రిడ్జ్, ఇలా అనేక సమస్యలకు సంబంధించి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే అంటూ కూడా వారు ఫ్లగ్ కార్డులు పట్టుకొని దాంతోపాటుగా చీపుర్లను పట్టుకొని కూడా వారు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మనం వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాము, వారితోనే మాట్లాడదాం. చెప్పండి, ఈ వినూత్న నిరసన గల కారణాలు ఏమంటారు? ఇది పబ్లిక్ చూడడానికి వినూత్న నిరసనగా ఉంది, కానీ ఇది పబ్లిక్ సమస్య అండి. పొద్దున్న లేసి ఇంటి ముందు చెత్త, డ్రైనేజీలు ఓవర్ఫ్లో, కరెంట్ ఉంది, కరెంట్ పోతే ఎప్పుడు వస్తే తెలియని పరిస్థితి ఉంది. రోడ్ల మీదకి రావాలంటే మురుగునీరు ప్రవహిస్తూ ఉంటుంది. నదుల మాదిరిగా సినిమా అంతా మనకి రోడ్ల మీదనే కనిపిస్తుంది. ఇదే విధంగా కొనసాగుతుంటే ప్రజల నుంచి వీళ్ళు ఎప్పుడు విముక్తి పొందుతుంది, ప్రజలకు ఈ ప్రభుత్వం నుంచి మాకు ఎప్పుడు విముక్తి పొందుతుందని ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎలాగంటే ఈసారి ఎలక్షన్లో ఖచ్చితమైన నిర్ణయం చూపించే అవకాశం చాలా ఉంది. అంతేకాకుండా 5 ఏళ్లుగా మేము సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటివరకు ఒక్క సమస్య మీద కూడా కొలిక్కి రాలేదు. దీనికి సరైన సమాధానం ఈ రోజైనా చెప్తుందేమో చూద్దాం. మేయర్ గారు చెప్పనటువంటి పరిస్థితిలో తను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అండి. మీరు చెప్పండి. ప్రశ్నించే గొంతు ఉంటే అది మీ నొక్కి పడేస్తున్నారు. ఇక్కడ కౌన్సిల్ అని అంటున్నారు, కానీ అసలు ప్రశ్నించే గొంతు ఉన్నట్టే లేదు. అసలు 5 సంవత్సరాల నుంచి మేము ప్రశ్నించాలని చెప్పేసి ప్రతి కౌన్సిల్లో కూడా యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నెలకొకసారో 2 నెలలకు ఒకసారో కౌన్సిల్ జరగాలి. అట్లాంటిది నెలల తరబడి అయినా కూడా కౌన్సిల్ సమావేశం అనేది జరగట్లేదు. మా ప్రశ్నలకు మా జవాబులు ఇస్తారంటే మా ప్రశ్నలు సెలెక్ట్ చేసుకోరు. ఉన్నటువంటి సమస్యలలో ముఖ్యంగా శానిటేషన్ సమస్య, మళ్ళీ మా సైదాబాద్లో ఉన్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ సమస్య. శానిటేషన్ సమస్య అనంటే ప్రతి ఒక్క సమస్య కూడా ఉందండి. అందులో ఉన్నటువంటి స్వీపర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలామంది కూడా ఎంతో ఏజ్ వచ్చినా కూడా వాళ్ళకి రిటైర్మెంట్ అనేటువంటిది ఇవ్వట్లేదు. వాళ్ళు చేత కాకుండా కూడా వాళ్ళు పనులు చేస్తున్నారు. వాళ్ళని రిప్లేస్ చేయమంటే వాళ్ళని కూడా చేయట్లేదు. స్టాఫ్ పెంచమంటే స్టాఫ్ పెంచట్లేదు. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా 2020 జూలై 23వ తారీఖు ప్రారంభోత్సవం అయింది. ఇప్పుడు 5 సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా ఎన్ని రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పారు. అప్పుడు ఇప్పటిదాకా ఎటువంటి సూచనలే లేవండి. బ్రిడ్జ్ పూర్తవుతుందంటే ఇప్పుడు దాదాపు ఒక 50% కూడా స్టీల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు. 620 కోట్ల బడ్జెట్తో నిర్మాణం చేపట్టిన ఇటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ ఇప్పటిదాకా సగం కూడా పూర్తి కాలేదు. మళ్ళీ ఎందుకు మాకు ఎంత కష్టం అవుతుందో మేము ఒకసారి గ్రహించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకొకటి, ప్రతి ఒక్కటి సమస్య, స్ట్రీట్ లైట్ల సమస్య, గ్రీన్ వేస్టేజ్ సమస్య, ప్రతి ఒక్కటి డివిజన్లో ఏ పని చేపిద్దామన్నా కూడా ఫండ్స్ లేవు అని అంటున్నారు. మీరు చెప్పండి మేడం, రామంతపూర్ చెరువుకు సంబంధించి చెప్తా ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి ఉందంటారు ఈ సమస్య? ఇది 6 నెలల నుంచి ఇలాగే ఉంది దీని పరిస్థితి. మేము అధికారులకు చెప్తూనే ఉన్నాము. ఇది స్టేడియం లాగా తయారైంది. అసలు వాటర్ కనిపిస్తున్నాయో చూడండి ఒకసారి. అంటే ప్రతి సంవత్సరము మేము ఈ 5 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై మేము బీజేపీ కార్పొరేటర్స్ అందరూ కొట్లాడుతూనే ఉన్నాము. సమస్యలు మాత్రం ఎక్కడే ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. హామీలు ఇవ్వడం మార్కెట్ వాళ్ళు కానీ ఒక్క సమస్య పైన తీరేది లేదు. మేయర్ గారికి మేము అదే విన్నవిస్తున్నాం. మా డివిజన్లో ఉన్న చూడండి గుర్రపుడే విపరీతంగా పెరిగిపోయింది. ఏమన్నా అడిగితే మిషన్లు లేవంటారు. గుంతలమయమైన రోడ్లు, పొంగుతున్న డ్రైనేజీలు, ప్రతి ఒక్క కార్పొరేటర్కి ఇదే సమస్య. ఇవి ఇప్పుడు తీరుతాయంటే చివరి సమావేశంలోనైనా వాళ్ళ మేయర్ గారు ఏం చెప్తారో చూద్దాం. మేడం, మీరు వచ్చి ఫ్లగ్ కార్డులో ఏసీ రూమ్లో జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు తీరని కష్టాలు అంటే మీరు అధికారుల దృష్టికి కానీ మేయర్ దృష్టికి కానీ ఏమైనా సమస్యలు తీసుకొస్తే పరిష్కరించబడ్డాయి అంటారా, లేవంటారా? పాస్ట్ 5 ఇయర్స్ నుంచి మేము బీజేపీ కార్పొరేటర్గా గెలిచినప్పటి నుంచి పార్టీలకు అతీతంగా ఎవరైనా ఆఫీసర్లు పనిచేయాలి. కానీ మేము పాస్ట్ 5 ఇయర్స్ నుంచి మా ఒక కాలనీ రామరెడ్డి నగర్ అని ఒక లాస్ట్ ఉంటుంది కాలనీలో డెడ్ ఎండ్గా, అది మన డివిజన్ పరంగా నేను చెప్తున్నాను. మా రామరెడ్డి నగర్ నుంచి నల్ల చెరువు వరకు ట్రంక్ మెయిన్ సమస్య ఒకటి ఉంటుంది. అది పూర్తిగా రామంతపూర్, అప్షిగూడ మొత్తం అన్ని 2 డివిజన్లకు సంబంధించిందే, ఉప్పల్ కూడా సంబంధించిందే. నల్ల చెరువు వరకు ట్రంక్ మెయిన్ ఉంటుంది. ఆ ట్రంక్ మెయిన్ 30 ఏళ్ళు, గత 25-30 ఏళ్ళ కింద వేసిన ట్రంక్ మెయిన్ ఉండొచ్చు. దానికి ఒక మెయింటెనెన్స్ లేదు. హెచ్ఎండబ్ల్యూఎస్ ఆఫీస్కి ఆ రిప్రజెంటేషన్స్ ఏమని ఇస్తే నిధులు లేవంటారు.
మరి వాళ్ళు ఏం చేయడానికి ఉన్నారు? మేము ఎందుకు ఎన్నుకోబడ్డాం? మమ్మల్ని పబ్లిక్ ప్రశ్నిస్తే మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం కాబట్టి వాళ్ళు ఆన్సరబుల్ ఉండాలి. మేము ప్రతిసారి కౌన్సిల్లో 5 years నుంచి క్వశ్చన్ వేస్తూనే ఉన్నాం. హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారు ఎప్పుడు అక్కడ ప్రజెంట్గా ఉండరు. ఏ అధికారులు హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి ఒక్క సొల్యూషన్ కూడా ఇప్పటి వరకు మా ప్రజలకు తీరలేదు. మరి బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వకపోతే ఈ సిస్టమ్ ఎందుకు? మేము కార్పొరేటర్గా ఉండేందుకు, వాళ్ళు మేయర్ ఎందుకు? మన ఈ సిస్టమ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇది మనం చూస్తూ ఉన్నాము. జిహెచ్ఎంసీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని కూడా కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు. వారి యొక్క సమస్యలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున సమస్యలు పరిష్కరించాలంటూ కౌన్సిల్ సమావేశం సందర్భంగా పెద్ద ఎత్తున ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. చెప్పండి మేడం. ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీస్ అనే దానికంటే లేదు, కాదు, రాదు అనాలి. ఇక్కడ నిధులు లేదు, పనులు కావు, అభివృద్ధి ఎప్పటికీ కూడా రాదు ఇక్కడ. ఎందుకు అనంటే ఏది అడిగినా కూడా రామ్కి మీద, సిఆర్ఎంపీ మీద, హైడ్రా పేరు మీద చేతులు ఎత్తేసి కంప్లీట్ అవుట్సోర్సింగ్ ఆఫీస్గా మారిపోయింది. ఇది జిహెచ్ఎంసీ ఆఫీస్గా మాత్రం ఇది లేదు. కేవలం మేయర్ గారు ఎప్పుడు అడిగినా కూడా టైంపాస్కి ఆమె అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు ఇందులో రూలింగ్ పార్టీలో ఉంది, కానీ సమస్యలకు మాత్రం పరిష్కారం జరగలేదు. ఏమనంటే బీజేపీ వాళ్ళు సభను కానివ్వట్లేదు అంటే నేను మేయర్ గారికి ఒకటే చెప్తున్నా, మా సమస్యలకు, పాత సమస్యలకు అన్నిటికీ కూడా మీరు పరిష్కారం ఇస్తానంటే ఒక్కరోజు కాదండి 15 రోజులు కూడా కూర్చొని చర్చించడానికి మేము రెడీ. కానీ మీరు ఎంఐఎం, బీఆర్ఎస్ అందరూ కూడా కుమ్మక్కయ్యి టైంపాస్ రాజకీయాలు చేస్తా అంటే మేము ఊరుకునేది లేదు. మీరు చెప్పండి, షెట్లు పట్టుకొని నిరసన తెలియజేస్తాం అనేది ఊపర్ షేర్వాని అందరి పరిశాని. అంటే కొన్ని రోడ్లు మాత్రమే ముఖ్యమంత్రులు, మంత్రులు తిరుగు బంజారా హిల్స్ లేదా హైటెక్ సిటీల్లో కొన్ని లైట్లు పెట్టి వాటిని మేము బాగా చేసాం, అభివృద్ధి జరిగిపోయింది అని చెప్పేసి అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. ఊపర్ షేర్వాని అందరి పరిశాని. గత 5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఫైర్ యాక్సిడెంట్లు అయినప్పుడు మేము ఫైర్ యాక్సిడెంట్ సిలిండర్ తెచ్చినాము. వరదలు వచ్చినప్పుడు లైఫ్ జాకెట్లు పెట్టుకొని తిరగాలి ఈ భాగ్యనగర్ ప్రజలు అని చెప్పేసి ఏవి చూపించినా కళ్ళకు కట్టినట్టు ఈ మేయర్కి, అధికారులు చూపించినా కూడా ఏ పని కాలేదు. నేటికి కూడా వరదలు వస్తున్నాయి, నేడు కూడా ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఇట్లా హైదరాబాద్ పరిస్థితి, భాగ్యనగర్ పరిస్థితి ఊపర్ షేర్వాని అందరు పరిశాని. మీరేంది సంఖ్యలు వేసుకొని నిరసన తెలియజేస్తాను? దాంతోపాటుగా ఈరోజు ఉదయం దున్నపోతుకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రజా సమస్యలపైన మేము కార్పొరేటర్లుగా మా సమస్యలు పరిష్కరించాలి, మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలు ఏవైతేనో సమాధానం కావాలని స్టాండింగ్ కమిటీ దగ్గర పోతే ఈరోజు అర్థం పోలీసులను పెట్టి ఘోరాతి ఘోరంగా మా తలలు బలగొట్టించి, మా కాళ్ళు విరగొట్టించి, రక్తం కారే విధంగా రక్త చరిత్ర సృష్టించి పైశాచికంగా, పాశవికంగా నగర మేయర్ మమ్మల్ని అరెస్టు చేయించి, మమ్మల్ని మీద కేసులు పెట్టించి మమ్మల్ని జైల్లోకి పంపిస్తున్న సందర్భాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఈ నిరసనని మన సంఖ్యలు వేసుకుంటే సంఖ్యలను కూడా చివరికి పోలీసు వాళ్ళు లాక్కెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. చివరికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అధికారుల ప్రవర్తన ఉంది, ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఉంది, నగర్ మేయర్ ప్రవర్తన ఉందని మరి సింబాలిక్గా చెప్పేందుకు మా దున్నపోతు సార్ని తీసుకొస్తే దున్నపోతు సార్ ముఖ్యమంత్రి గారి కన్నా బాగా వింటుండని, దున్నపోతు సార్ మేయర్ కన్నా బాగా రిప్రజెంటేషన్ తీసుకుంటున్న అసూయతోనేమో అక్కడ దున్నపోతు గారిని కూడా తీసుకెళ్ళిపోయారు, సంఖ్యలు తీసుకెళ్ళిపోయారు. మరి మా నిరసన కూడా చెప్పనీయకుండా మా గొంతు నెక్కే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ మేయర్ని సరైన గుణపాఠం చెప్పాలని చెప్పి నగర ప్రజలకు మేము చేతులెత్తి విజ్ఞాపన చేస్తా ఉన్నాము. మళ్ళా 3 నెలలు ఎన్నికలు రానున్నాయి, దీని గురించి మీరేమంటారు? అన్న 3 నెలల్లో రాని 3 ఏళ్లలో రాని ముఖ్యమంత్రికి దమ్ము లేదు ఎలక్షన్ పెట్టేది, ఆయనకే క్లారిటీ లేదు. జిహెచ్ఎంసీలో హైడ్రా, హెచ్ఎండిఏ, లేకపోతే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, అనేక డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ కూడా ఎవరికి పెట్టడం లేదు. ఔటర్ రింగ్ రోడ్ లోపల మేము కలుపుతామన్నాడు, కలపడా, సింగిల్ కార్పొరేషన్ చేస్తాడా, 2 కార్పొరేషన్ చేస్తాడా, ముఖ్యమంత్రికి క్లారిటీ లేని పరిస్థితుల్లో మరి ఎలక్షన్స్ అవుతాయని నేను అనుకుంటలేను. ఎప్పుడు ఎన్నికలు ఏ రూపంలో ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళ అరాచకాన్ని నగర ప్రజలు గమనించిర్రు, వీళ్ళ చేతగానితనాన్ని, వీళ్ళ దోపిడీని, వీళ్ళ అధికార దాహాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి వాళ్ళకి గణపాఠం చెప్తారు, బీజేపీకి పట్టం కడతారు. ఇది మొత్తం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య పైన వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తూ సమస్యలు పరిష్కారం చేయాలనేది కూడా మేయర్ని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. బీజేపీ నాయకులు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం చూస్తే మాత్రం నగరంలో ఎక్కడ చూసినా ఏదైతే అధ్వాన పరిస్థితులు ఉన్నాయని కూడా వారు అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.